రేపటి తరం పరాక్రమాన్ని చూసి భయపడుతున్నారా? ఒక సైన్యానికి కేవలం అనుభవం ఉంటే సరిపోదు, అజేయమైన యువశక్తి కూడా ఉండాలి. పాండవుల పక్షాన ఉన్న ఆ యువ వీరులు ఎవరో తెలుసా? వారిని చూసి దుర్యోధనుడు ఎందుకు అంతగా కలవరపడుతున్నాడో తెలుసా? దీనికి సమాధానం కావాలంటే భగవద్గీతలోని 1వ అధ్యాయం 6వ శ్లోకానికి వెళ్లాల్సిందే. అక్కడ దుర్యోధనుడు ఈ విధంగా అంటా ఉన్నారు: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరందరూ నిశ్చయంగా మహారథులే అని. అంటే దుర్యోధనుడు ఇక్కడ శత్రువుల తర్వాతి తరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన నిత్య జీవితంలో కూడా మనం మన ప్రత్యర్థులను చూసి, వారి వెనుక ఉన్న వారిని చూసి భయపడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పాండవుల పిల్లలు కూడా ధర్మం కోసం నిలబడ్డారు. ఎప్పుడైతే ఒక ఆశయం కోసం యువత కదులుతుందో ఆ శక్తి ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. సంఖ్య కంటే వారిలోని మహారథ లక్షణం గొప్ప పరాక్రమం. మిత్రులారా, గుర్తుంచుకోండి, లక్ష్యం గొప్పదైతే మీ వెనుక వచ్చే సైన్యం కూడా అజేయంగా ఉంటుంది. హరే కృష్ణ.